ఏ నీతి వారైనా హరి తెలిసిన వాడే అగ్రజుండు. ఇక్కడ జాతి లేదు, మతము లేదు, నీతి లేదు, నియమం లేదు, ఒక్కటే లక్షణం భాగవతుడు అవ్వడానికి. హరి తెలిసిన వాడే. ఆ పరమాత్ముడైన పరంధాముడు నీకు తెలుసా? నీ మనస్సులో ఉన్నాడా? దాని లోపల నువ్వు స్మరణలో పెట్టుకున్నావా? అగ్రజుండు వాడే పెద్దవాడు కలియుగంలో. అందుకనే తాతగారు అన్నారు, రే నాయన ఆచారమిచ్చాయ హరిభక్తి అరుదాయి. దీపాలు లేపి ఒత్తులెన్ని వేయాలంటే ఊరకుండెడి వేళ, ఉద్యోగముల వేళ, నిద్రపోయే వేళ భద్రముగను. కాస్త ఊరికే ఉన్నావా? ఏం పని పాట లేదా? లేదు నాయన, ఏదో ఉద్యోగంలో ఏదో పని చేస్తూ ఉన్నావా? ఏదో ప్రయత్నంలో ఉన్నావా? లేదు నిద్రపోతున్నావా? ఊరకుండడి వేళ, ఉద్యోగముల వేళ, నిద్రపోయే వేళ భద్రముగను. మనసు చెదరనీక మధుమురాంతకు మీద భక్తి నిలిపిన వాడే భాగవతుడు. మనస్సు చెదిర నీకు ఊరుకున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు నీ మనస్సు చెదరనీక ఎక్కడైనా ఒక పక్క చిన్న మాత్రం నీకు ఎక్కడైనా అనుకూల సమయం దొరికినప్పుడు వెంటనే పరమాత్మ నామం చెప్పరా? మధుమురాంతకు మీద భక్తి నిలిపిన వాడే భాగవతుడు. చూడండి, కలియుగంలో ఈ ప్రసక్త కాలంలో ఎవరు భాగవతులు అంటే భక్తి నిలిపిన వాడే భాగవతుడు. భక్తి నిలిపి పరమాత్ముని చూచే మార్గము గనవలెనా. అనుసంధానంగా తాతగారు అన్నీ చెప్పేశారు. భక్తి నిలబాలట. మనలో భక్తి నిలుస్తుందా? భక్తి వస్తుంది, మళ్ళా పోతుంది, నిలబడదు. అది అందుకని తాతగారు అన్నారు, మీరు అందరూ భక్తులే, నేను లేదన్నా. అయితే ఒక సమయానికి వస్తుంది, మళ్ళా పోతుంది నాయన. కానీ భాగవతుడు ఎవరైతాడంటే నిలిపినవాడు భాగవతుడు. భక్తి నిలిపిన వాడే భాగవతుడు. చూడండి, ఆపన్న సమయమున అతి తృప్తి సమయమున సమబుద్ధి కలిగిన సహజయోగి. సహజయోగం అనేటువంటి ఒక మహత్తరమైన యోగ తత్వాన్ని తాతగారు ప్రవేశపెట్టారు. ఏమి సహజ యోగం అంటే సహజ సమాధియ మాడి ಪರಂಜ್ಯೋತಿಯ ಬೆಳಕನ್ನು ನೋಡಿ ಎಲ್ಲಿ ನೋಡಿದರಲ್ಲೇ ಪುಷ್ಪವ ಪೂಜೆಯ ಮಾಡುವ ಉಪಾಯವ ತಿಳಿಸಿದ ಮರೆಯಲಾರೆನಮ್ಮ. సహజం. సహజం అంటే అర్థం ఏమో తెలుసా? సహజాయతే, మీతో పాటు నిరంతరం ఉంటుంది. ఏమి? సహజ సమాధి. ఈ సహజ సమాధికి నువ్వు కళ్ళు మూసుకోనక్కర్లా, పెద్ద పెద్ద ఏవేవో చేయనక్కర్లా. కేవలం భక్తి నిలిపి పరమాత్ముని నీలో భావన చేసి ఆ ఆత్మ పూజ లోపల గట్టిగా ఒక్క మాట అనుకుంటే సహజ సమాధి సిద్ధి అయిపోతుంది. ఈజీ అన్నమాట. చూడండి ఎలా ఉంటాడు ఈ సహజ యోగి అనంటే, ఆపన్న సమయమున, ఆకలి అయినటువంటి సమయంలో, అతి తృప్తి సమయమున, అంత బాగా